అగ్రకులాల కుట్రల కారణంగానే కుల గణనలో జాప్యం జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. అగ్రకులాల కుట్రల కారణంగానే కుల గణన చేయడంలో జాప్యం జరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. బలహీన వర్గాలు బలోపేతం జరగాలంటే కుల గణన చేసి తీరాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దూండ్ర కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల సర్వే విధి విధానాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాములతో కలిసి ఆకునూరి మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనలో 10 ఏళ్లకు ఒకసారి కుల గణన చేపట్టేవారని, వారికి ఉన్న చిత్తశుద్ధి మన పాలకులకు లేకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. కుల గణన చేపడితేనే అగ్ర కులాల లెక్కలు బయటపడతాయనే భయంతో వారు కుల గణనను చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కుల గణనకు కట్టుబడి ఉన్నామని అన్నారని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ అంశంపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగణ కూడా మన బీసీలకు అంత అవసరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే. సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన. ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మనకి ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం, బీసీ సంఘాలకు చిన్న ఊరట. అయితే ఈరోజు రాహుల్ గాంధీ హామీ మేరకు, అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం. ఆ రోజు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని. అయితే ఈ రోజు మన యొక్క స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, విద్య ఉద్యోగ స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది జరుగుతుంది, లేకుంటే ఏది సాధ్యం కాదని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించి వనరులు అందరికీ అందాలి, సమభాగం ఉండాలి, భాగస్వామ్యం కావాలి. కానీ కొందరి చేతిలో ఉండడమే చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అది జీవో కావచ్చు, గెజిట్ ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం లైన్స్ లో కులగణన చేసినప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీని మండలి ఆమోదం కూడా పొందిబియ్యాలి. అలాగే కాకుండా ముఖ్యంగా చట్టపరమైన అంశాల నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. చట్టబద్ధత ఉన్న సంస్థ ద్వారా కులగణన చేయాలి. అంతేకాకుండా ఈ రోజు బీహార్ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు కులగణన చేసినప్పుడు వారు ఎదుర్కొన్న న్యాయపరమైన అంశాలు మనం ఇక్కడ ఎదుర్కోకుండా ఒక పక్కా ప్రణాళికతో, ఒక విధి విధానాలతో ముందుకు పోవాలని నా యొక్క విజ్ఞప్తి. అంతేకాకుండా ఈ రోజు ఈ కులగణన అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎవరు ఆటంకాలు కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, మరియు అంతేకాకుండా ముఖ్యాల గ్రామాలలో, మండలాలలో, ఈరోజు జిల్లాలలో, రాష్ట్రాలలో కూడా కులగణన పైన అవగాహన సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ ఒక్కటి డేటా అనేది కులగణన మనం సేకరించేటప్పుడు అక్యురసీతోని ప్రీషన్ గా రావాలని, మరి దానికి మోడర్న్ టెక్నాలజీ, మొబైల్ యాప్స్ కావచ్చు, మరియు ట్యాబ్స్ కావచ్చు, లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ కూడా డేటా అనేది మిస్ కాకుండా, ఒక్క ఇంటిని, ఒక్క గృహాన్ని కూడా మిస్ చేయకుండా అక్యురసీ డేటాను మనం తీసుకున్నప్పుడే మన ఎంత జనాభా అనేది అక్యురసీగా వస్తుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కులగణన సేకరణలో మన వ్యక్తిగత వివరాలకు సంబంధించి గోప్యత కూడా మనం మెయింటైన్ చేయాల్సిన సందర్భం ఉంది, వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు వేరే రాష్ట్రాల్లో కూడా, మన రాష్ట్రంలో ఉన్న వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వాలి. విదేశాలలో ఉంటే వారికి ఒక ప్రత్యేక వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా మనము ఆ సేకరణ చేయడం ద్వారా మన డేటా, ఈ రోజు బీసీలు 50% అంటున్నారు, కానీ నా దృష్టిలో నిజంగా చెప్పాలంటే బీసీలు 75 to 80% ఉంటుందని తెలియజేస్తున్నాను. సో అక్యురసీ ప్రిసిషన్తో మనం చేసినప్పుడే కులగణన అనేది. అంటే బ్రిటిష్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనే దానికి అబ్సెషన్ ఉంటుంది. అంటే ఏంటంటే అసలు యాక్చువల్ సమాచారం లేకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి అనే దాంట్లో కులం అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి అర్థమైంది. అందుకని పాపం వాళ్ళు ప్రతి 10 సంవత్సరాలు చేసే గణనలో కులగణన కూడా చేయడం జరిగింది. తర్వాత ఎందుకు కులగణన చేయడం? మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మనం అందరము విమర్శించే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు అంటే దట్ ఈస్ ద, అంటే అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అంటే ఏంటంటే టు బి ఫ్రాంక్, ఈ బ్రాహ్మణిజంలో
ఈ హెచ్చుతగ్గులు నిచ్చెనమట్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది అట్లాగే కొనసాగాలి. మా యొక్క అంటే ఈ అగ్రవర్ణాల యొక్క సంఖ్య అనేది దాచిపెట్టాలి. సో ఇంత తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా వనరుల మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం ఏంది, పరిపాలన వాళ్ళు చేయడం ఏంది అనేది అందరికీ మెజారిటీ వర్గాలకి అర్థమైందనే భయంతోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే బ్రాహ్మణీయ భావజాలం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, యూనియన్ మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండడం మూలాన ఇది జరగట్లేదు. నేను రాహుల్ గాంధీ గారు మాత్రమే మాట్లాడుతున్నారు, గమనించారా మీరు? కాంగ్రెస్ మొత్తంలో వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరన్నా కాంగ్రెస్లో అంత పెద్ద పార్టీ కదా. ఇంకొక విషయం విచిత్రమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికే కాంగ్రెస్లో ఈ విషయంలో అపోజిషన్ ఉంది కాబట్టి చెప్తాను, అంటే మీ అందరూ తెలియాలని చెప్తాను నేను. మరి ఎవరు వాళ్ళు? రాహుల్ గాంధీ కూడా మనకి అంటలేదు. ఎందుకు అంటలేదు? భావజాలానికి ఎట్లాంటి కుటుంబ నేపథ్యం ఉంది, ఒక త్యాగ బుద్ధి ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆ కమిటీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎలా గట్టిగా నమ్మే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినాం కాబట్టి కొత్తగా ఆ విషయం మీద మళ్ళీ మనకు ఇక్కడ విభేదము వివాదము కొత్తగా చెప్పవలసింది లేదు. ఇవాళ విషయం ఏంటంటే రేపు ఎన్నికల ప్రక్రియ ఏమైనా అడ్డం కాకుండా చూసుకోవాలనేది అందరి తాపత్రయం, ఆరాటం కూడా. కాబట్టి దీన్ని మొదలు పెడితే దానికి కావలసిన ఉత్తర్వులు వస్తే ఎన్నికల ప్రక్రియ అనేది ఆటంకం కాకుండా సజావుగా దీన్ని 2-3 నెలల కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రక్రియను మనం ఆగకుండా చూసుకోవడానికి వీలవుతుంది. అందరికీ ఒకటే కోరిక ఉందంటే తొందరగా జరగగలిగితే మన మంచి చెడు మాట్లాడుకోవటానికి మనకు కొంత ఆధారం ఉంటుంది. గణాంకాలు ఒక ఆధారంగా ఉంటాయి అనేది అందరం భావిస్తూ ఉన్నాం. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ వారు అంగీకరించడం మంచి పరిణామం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా కావాలనేది ఆలోచించాలి. మరి ఆర్డర్ ఇస్తే చాలిపోతే సరిపోతుంది సార్. జారీ అయితే అప్పుడు ప్రక్రియ ఆగకుండా అది మనం గవర్నమెంట్ను అడగాలి. అడిగి ఈ వారు కూడా కృష్ణమోహన్ గారు కూడా ఒక ఉత్తరం రాస్తారు అందరి తరఫున. కాబట్టి అందరం కలిసి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఇది సాధించడానికి పూనుకుందాం. ఇంకా దాంట్లో రెండో విషయము చర్చ చేసేది లేదు. ఇక్కడ ఉన్న మద్దతు ప్రకటించడం చాలా కీలకమనే ఆలోచనతో నేను కూడా వచ్చి తప్పనిసరిగా జరుగుతున్న ప్రయత్నానికి నా వంతు సహకారం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.